దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 6. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభు. వినేవారి హృదయాలను మంచి నేలగా మార్చండి. వాక్యం మాకు అర్థం అవటానికి మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తూ ప్రభు, ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆది కాండము 16 నుండి 18 అధ్యాయములు. 16వ అధ్యాయము. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకునినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించుడని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశునకును బెరేదుకును మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. ఆది కాండము 17వ అధ్యాయము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును, అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పెను.
మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసెదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గరనున్న సింధీర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెట్టి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్దకు ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైననైనా
నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును, నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలో సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాననెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటిని ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన ఎడలా నాశనము చేయననెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకుందనని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఉందుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కొరకు రక్తం చిందించిన దేవ, మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున మా అపరాధములు మా పాపములు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా నీ రక్తంతో నాయన మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా పట్టణ పాపములు దయతో క్షమించండి ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఆత్మస్వరూపి నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి అయ్యా, ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యమేమైన దేవ, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. వినిన వాక్యం మాలో ఫలింపచేయండి ప్రభా. అవును ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు సర్వశక్తి గల దేవుడవు ప్రభా. నాయన అబ్రహామునకైనా వృద్ధాప్యంలోనైనా గర్భఫలమును దయచేసిన దేవుడవు అయ్యా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడవు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నాయన అయ్యా, ఈ వాక్యం మా హృదయాలు ఫలింపు దయచేయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయండి అయ్యా. నీ చిత్తంలో అడుగులు వేయటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి. నాయన అయ్యా, నాయన గో నాయన వాక్యం ఇచ్చిన వారందరూ మీరు బలపరచండి. వారి కుటుంబాలను మీరు బలపరచండి అయ్యా. వారికి ఉన్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అయ్యా, ఎవరి ఇబ్బందులు ఏదైనప్పటికీ, ఎవరి బలహీనతలు ఏదైనప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక. అత్యధిక జనాభా కలిగిన భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప
రక్షణ అనుగ్రహించండి. నీ చిత్తం భారతదేశంలో జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినం కెనడా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. కెనడాపై నీ కృప కలుగును గాక. అయ్యా కెనడాని పరిపాలిస్తున్న అయ్యా రాజులపై, వారి కింద పనిచేసిన అధికారులపై నీ కృప కలుగును గాక. కెనడా ప్రాంతం అంతట్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఆ ప్రాంతాన్ని మీరు దర్శించండి, ఆ ప్రాంతాన్ని మీరు రక్షించండి ప్రభా. ఇంకనూ నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు అయ్యా తండ్రి నాయన క్షేమము దయచేయండి ప్రభు. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి అయ్యా. సమస్త దేశములను, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగుడుగాక. తెలివి, జ్ఞానం, వివేచన మీరు దయచేయండి. నీతి న్యాయంతో పరిపాలించడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సమస్త మానవాళికి అయ్యా గొప్ప రక్షణ దయచేయండి. ఇంకాను సువార్థికులను లేపండి, ప్రార్థించే ప్రార్థన వీరులను లేపండి అయ్యా, విజ్ఞాపన వీరులను లేపండి తండ్రి. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. అపోస్తలులు, ప్రవక్తలు అయ్యా తండ్రి కాపరులు, ఉపదేశకులను లేపమని ప్రార్థిస్తున్నాం. సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు పట్టుకోండి నాయన. కడవరి వర్షమే మీరు దిగిరని, కడవరి ఉజ్జీవాన్ని దయచేయండి ప్రభా. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ పరిచయం కొనసాగుచుంది. వారు రాకపోకలని కాపుదల, భద్రత, నిలవబడిన ప్రతి చోట నీ అభిషేకంతో నింపి వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంగా వాక్యమును బోధించడానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇంకను సువార్త ద్వారాలు తెరవండి ప్రభా. అందరికీ అంతటా సువార్త అందే కృపను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, నీ పత్రికలుగా మార్చండి. నీ పరిశుద్ధాత్మ కృమ్మరింపును దయచేయండి అయ్యా. డినామినేషన్స్ భేదం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. ఎత్తబడే సంఘంలో సార్వత్రిక సంఘము ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి శోధన నుంచి, కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.